విజయవాడలో గాది సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక ప్రాంతంలోని స్వర్గపురి శ్మశాన వాటికలో పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. గత నెలలో జరిగిన గుర్తు తెలియని మృతదేహాల ఖననాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పట్టమట్ట సిఐ పవన్ కిషోర్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. స్వర్గపురి సిబ్బందిని ప్రశ్నిస్తూ కీలక వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏదైనా క్లూ దొరికే అవకాశంపై పోలీసులు దృష్టి సారించారు. గాది సాయి కృష్ణ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, రెండో రోజు విచారణ ఎలా కొనసాగుతోంది? అదే స్వర్గపురిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిసింది కదా, ఏమైనా వివరాలు ఉన్నాయా? అరుణ, సాయికృష్ణ మృతికి సంబంధించి స్వర్గపురిలో ఖననం చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం స్వర్గపురికి పడమట సిఐ పవన్ కిషోర్ వచ్చారు. ఏదైతే తేదీలు చెప్తున్నారంటే మే నెలలో 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు గుర్తు తెలియని మృతదేహాలు ఏవేవి ఖననం చేశారు అనే యాంగిల్లో కూడా పూర్తి విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మన స్వర్గపురి దగ్గర కొద్దిసేపటి క్రితమే పవన్ కిషోర్ నేతృత్వంలోని బృందం ఇక్కడికి వచ్చారు. పూర్తి డేటాను, ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి డేటాను కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వర్గపురిలో ఇదే ప్లేస్, మనం ఏదైతే ప్లేస్ చూస్తున్నామో విజువల్స్ కనిపిస్తుందో అక్కడే సాయికృష్ణని ఖననం చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఎలక్ట్రికల్ సంబంధించి ఇక్కడ ఖననం చేస్తారు ఈ ప్లేస్లో. అయితే ఇప్పటికి సంబంధించి గుర్తు తెలియని మృతదేహాలు ఎన్ని వచ్చాయి అనేది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కుటుంబ సభ్యులు చెప్తున్నారు, ఒకవేళ ఖననం చేస్తే బూడిద ఇవ్వాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ ప్లేస్ చూస్తున్నామో ఈ ప్లేస్లోనే ఖననం జరిగిందంటూ కూడా ఆరోపిస్తున్నారు. అక్కడ మనం చూస్తే ఆ ట్రాలీ మీదే లోపలికి డెడ్ బాడీని, ఏ డెడ్ బాడీనైనా కానీ ఎలక్ట్రికల్కి సంబంధించి లోపలికే పంపిస్తారు. ఇక్కడ దాదాపు ఖననం అయిన తర్వాత అస్థికలన్నీ కూడా వెనక పక్కకి, మనం ఏదైతే లోపలికి వెళ్తున్నామో ఈ వెనక పక్క అస్థికలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఏదైతే డెడ్ బాడీలకు సంబంధించి అస్థికలన్నీ ఇక్కడ పడిన తర్వాత ఇక్కడ ఉన్న సిబ్బంది ఆ అస్థికలకు సంబంధించి ఏ తేదీన ఎవరు చనిపోయారు అనేది కూడా ఇలా నమోదు చేస్తూ ఉంటారు. ఇటువంటివి ఏవైనా ఆ తేదీలలో ఉన్నాయా, అంటే అనైడెంటిఫైడ్ గుర్తు తెలియని బాడీలకు సంబంధించి ఏవైనా ఉన్నాయా అనే అంశాలు కూడా వాళ్ళు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ సీసీ కెమెరాలు ఎక్కడ కూడా లేకపోవడం కొన్ని అనుమానాలకు తావిస్తుంది. నిన్న మాత్రమే ఇక్కడ సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ఇది చర్చ దారితీస్తున్న నేపథ్యంలో ఇక్కడ సీసీ కెమెరాలని ప్రస్తుతం పోలీసులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికీ అన్ఐడెంటిఫైడ్ బాడీలకు సంబంధించి అనేకం వచ్చాయి. అయితే మున్సిపల్ సిబ్బంది పోలీసుల ఆదేశాల మేరకు అన్నింటినీ ఖననం చేస్తారు. ఏ తేదీల నుంచి ఎన్ని వచ్చాయి అనేది అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా దాదాపు నిన్న 30 మందిని సిబ్బందిని పోలీసులు విచారించారు. వాళ్ళ దగ్గర నుంచి అనేక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా టాస్క్ ఫోర్స్కి సంబంధించి కొంతమంది ఉన్న నేపథ్యంలో వాళ్ళ నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. నిన్న తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా విచారణ కొనసాగింది. మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమైన విచారణ తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. మళ్ళీ ఈ రోజు ఉదయం 10 గంటలకి ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో బృందం మళ్ళీ విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. దీంతో పాటు రాజమండ్రి అంటే ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కూడా నియమించింది నరసింహకిషోర్. ఆయన కూడా విజయవాడకి చేరుకున్నారు. కొద్దిసేపట్లో సాయికృష్ణ కుటుంబ సభ్యులతో కూడా ఆయన మాట్లాడిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ విచారణ కొనసాగిస్తారు. స్వర్గపురిలో కీలక ఆధారాలు దొరుకుతాయా లేదా అనే అంశం అయితే ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. అన్ఐడెంటిఫైడ్ బాడీలు ఏవైతే ఉన్నాయో దానికి ఖననానికి చేసిన సంబంధం, అంటే ఈ నెల కాలంలో ఎన్ని వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడ జరిగింది సంఘటన, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని వచ్చాయి, ఏ టైంలో వచ్చాయి అని కూడా చెప్తారు. జనరల్గా అన్ఐడెంటిఫైడ్ బాడీకి సంబంధించి ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. దాంట్లో దాదాపు 7-8 రోజుల పాటు ఆ బాడీని పెడతారు. ఆ తరువాత మాత్రమే ఖననం చేస్తారు. కానీ సాయికృష్ణ దాంట్లో అలా ఎక్కడ జరగలేదంటూ కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరోజు అంటే అర్ధరాత్రి చనిపోతే తెల్లవారుజామునికి లేకుండా చేశారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కీలకంగా స్వర్గపురిలో విచారణ కనిపిస్తుంది. ఈ విచారణలో అనేక అంశాలు బయటపడే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా విచారణ తర్వాత మాత్రమే మేము పూర్తి సమాచారాన్ని ఇవ్వగలమంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలన్నా. Right, Surendra. Thanks for the updates.